హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మా మరిది పెళ్లి వీడియో అనేది పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాననమాట. నెక్స్ట్ అంతా కూడాను మా మరిది పెళ్ళిది మీకు తెలిసినట్టే నేను రీల్స్‌లో అంతా కూడా పోస్ట్ చేశాను కదా! అంతా కంప్లీట్‌గా ఒక వీడియో చేద్దామనేసి ఈరోజు డిసైడ్ అయ్యాననమాట. ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్మ్. అంటే ఒక ఫంక్షన్ అనేది ఇంట్లో జరిగితే అంటే నార్మల్‌గా పెద్దవాళ్ళు అంటుంటారు గదా! అంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేసి అంటూ ఉంటారు గదా! నేను అంటే దాన్ని అర్థం ఫస్ట్‌లో నాకి మామూలుగా ఎవరికీ గాని అంత తెలీదనమాట. కన్నడలో ఒక ఇదంటారు. వేద సుಳ್ಳాದರು గాదె సుಳ್ಳాగదు. అంటే జనాలు చెప్పేది ఏదే గాని అంటే వాళ్ళు అనుభవాలతో చెప్తారు కాబట్టి అది ఖచ్చితంగా తప్పైతే అవ్వదనమాట. అంటే అంత స్ట్రాంగ్ ఇదే అనే చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఆహ్, 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 దాన్ ఈ వర్డ్ ఉందే, మనే కట్టినోడు మదువే మాడినోడు అనేది దీన్ని నేను స్వయంగా మేబీ ఇల్లు కట్టి ఇంకా చూడలేదు తెలీదు. పెళ్లి చేసి చూసాను కాబట్టి దాని అప్స్ అండ్ డౌన్స్ ఎట్లుంటాయనేది నాకి తెలిసిందనమాట. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు. బట్ నేను అదే అనుకోంటి. ఏమి ఉండదు అన్నీ సవ్యంగా సాగిపోతాయి అనే అనుకోయింటి. బట్ అంతా హ్యాపీగా జరిగింది. బట్ స్టిల్ అంటే దానికి ఆ పెళ్ళిలో కొన్ని కొన్ని అనుభవాలుంటాయి జూడు, అవి మాత్రము అస్సలు ఆహ్, చెప్పలేమనమాట. ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట నాకైతే. చానా చానా బావుండింది. అంతా చేశాననేసి. పెళ్ళైతే బాగా ప్రశాంతంగా జరిగిందనమాట. అంటే ఆహ్, టాప్ అంటే అన్ని ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు నేను, మహేష్ ఇద్దరు కలిసి చేశామనమాట. అంటే మాకి ఏదో మా మరిది పెళ్లి చేసినట్టు ఎప్పుడు ఫీల్ కాలేదనమాట. అంటే ఏదో నా సొంత కొడుకు లేదా నా సొంత తమ్ముడు పెళ్లి చేసినట్టే నేను అనుకున్నాననమాట. అంటే ఆల్‌మోస్ట్ సేమే కదా! ఆహ్, ఎవ్రీ ప్రతి పని అంటే కొంచెము మా అత్త, మామ ఉండింటే కొంచెము నాకి సపోర్ట్‌గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా. బట్ వాళ్ళ లేని లోటనేది నాకప్పుడు కొంచెం కనిపిచ్చింది. బట్ వాళ్ళ ప్లేస్‌లో నేను, మహేష్ ఉండి ఈ పెళ్లి చేయాలా అనే దేవుడు రాసిండాడో, లేదా మా అత్త, మామ కోరికో తెలీదు గానీ, ఖచ్చితంగా అన్నీ 1-100 అన్నీ మేమిద్దరే ఉన్నాము. అన్ని పనులు చేశాము. అన్నీ మేము దగ్గరుండి చేశాము. అది ఇంకా నాకు చానా చానా ఖుషి అనిపిచ్చింది. హ్యాపీ అనిపిచ్చిందనమాట. అదైతే నాకి లైఫ్ లాంగ్ మెమొరీ అనమాట. ఇప్పటికి తలుచుకుంటే ఒక కొంచెం ఆహ్, ఎమోషనల్ ఫీల్ అనమాట అది. ఆహ్, ఆఫ్‌కోర్స్ అందరి లైఫ్‌లోనూ కొడుకుల పెళ్లి, వాళ్ళ పెళ్లి చేసేదొస్తుంది. బట్ నా లైఫ్‌లో మా మరిది పెళ్లి చేసేది కొడుకులాగా మరిది పెళ్లి చేసే ఆప్షన్ అయితే నాకు దొరికింది. అది నాకు హ్యాపీ. వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాల. ఏమి ప్రాబ్లమ్ ఏమి లేకుండా. ఆ దేవుడు అన్ని సుఖ సంతోషాలు, సమృద్ధి, పిల్లలు అన్నీ కూడా వాళ్ళకియ్యాలని అన్నీ వాళ్ళకి ఇచ్చి దేవుడు కాపాడాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. తర్వాత పెళ్లి అయితే చానా చానా జరిగింది. నెక్స్ట్ వీడియోస్‌లో అంతా కూడాను కొన్ని క్లిప్స్ అన్నీ కూడాను యాడ్ చేశాను. అన్నీ కంప్లీట్‌గా తీసేకి కాలేదు. ఎందుకంటే అంతా వర్క్ అంతా కూడాను మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మేబీ ఎవరికైనా కెమెరా ఇచ్చి తీసియమంటే బావుండు గానీ, అంత థింక్ చేసే ఇది గూడా లేదనమాట. కొంచెం అయినంత కొంచెం కవర్ చేశాను. ఆ కవర్ చేసిన దాన్ని మీకీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అంతా కూడాను చూడండి మీరంతా గూడాను. ఐ హోప్ మీకందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి. ఈ ఈ పెళ్ళిలో అంతా చానా చానా రియాలిటీగా అన్నీ కూడా తీశాననమాట. అంటే మా ట్రెడిషన్ ఇవన్నీ కూడాను ఎట్లెట్లా చేస్తారు, ఏమి అనేదాన్ని ఒక వీడియో చేశాననమాట. ఆహ్, అది. ఐ హోప్ మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అన్ని చూసేద్దామనమాట. ఆహ్, హ్మ్.
దాంట్లో పెట్టు. తెస్తా. ఏంటి పిట్ట కూర్చొని వాడ బాల్ వేక్ పెట్టప్ప. ఇంటికి పోయి ఆయన రమ్మని వాళ్ళకి ముక్కొని సాంగ్స్ ముక్కొని రాండి. ఇదో అత్తమ్మ రావమ్మా మైషు. ఏమో లోపల నుంచి పిలుచుకురాలంట. మైషు మీ పిన్ని నంట పిల్లి ఆవిడే వచ్చిండ్రు కదా ఇంకా కాలేదని. సరే వస్తారు వస్తారులే. నువ్వేం చేస్తాడో వీడియో తీసుకుంటాను. రేపు పొద్దున్నే నిన్ను అడిగే పొన్నొద్దు, మేము అన్ని పెట్టేస్తాము. ఎవరు పెడతారు అమ్మాయి కాలగడికి మానుకున్నది. మేము కూడా కడిగైపోయేది వదిలేసాం. మా పక్క ఇక్కడ అన్ని ఇవన్నీ ఏం చేయరు. మీరేంట్రా అత్త మీరు జోడి పిలుచుకో. అందరూ రండి, ముగ్గురు రండి. పెద్దమ్మా మీరు రండి అంతా. రండి అంతా. ముందరు పోదాం. నువ్వు ఆడే ఉండు ముని. తీసుకొని బాటు ఇది అట్లే చెయ్యి వాళ్ళ వీడియోకి. వాళ్ళకి నువ్వు పట్టుకోమని
డా, నాకు కూడా పట్టు మహేష్ మనకు ಅವರಂತ ಸೇರ್ಕೊಳ್ಬೋದು ನಾನು ಅವ್ರನ್ನ ಇದು ಮತ್ತೆ ಇನ್ನೊಮ್ಮೆ ಮಾಡ್ತಾರೆ అది బుజ్జి దీనికి దాంతో ఎందుకన్నా తిరిగి చేసి చిల్లరి మహేష్ నువ్వురా అన్నయ్య మహేష్ ఏ రా చెప్తాన్నాడు కదా కాదు శుభమానం చేసేటాడు రామాయణం చేయకూడదు నువ్వు చేసేలా ఆ, రాసిస్తాం రా అంతా ఇలా అంతా దాంట్లో దాంట్లో ఇలా ఈ తోడు పెట్టాను లేకపోతే చక్కగా అడిగేది ఎట్లా పనులు అది వీడియో అన్నయ్యతో సంబంధం లేదు నీట్గా కూర్చో స్మార్ట్ వర్క్ అంటే నిజంగానే తింటాం నీళ్ళు ఎక్కువ అట్లా ఓ చల్పాక పసుపు పెట్టేదా అన్నీ వేసేది సరే ఎక్కడ పోయిండ ఇప్పుడు ఆడున్నాయితే ఇచ్చాడు అక్కడ ఈ పక్క కదా వాళ్ళు ఈ పక్క వచ్చేది అట్లే వాళ్ళు మిరప తీగలు అనమాట టవల్ తీసేయమని చేయికి అంతా అంటుంది పూసే పూసే
మళ్ళీ నెక్స్ట్ పెళ్ళిలో పోయలేము. అప్పుడు రిసెప్షన్ ఉంటుంది కాబట్టి తక్కువే పోతాం. ఇప్పుడు నుంచి బయటకు పోకూడదు మని ఒకడే పోవద్దు. నరి ఏమన్నా అసలు బయటకి ఎక్కడ పోకూడదు. పోయేది ఎట్లుంటే పిలుచుకొని పోవాలి కదా పిన్మ. చాక చేతిలో పెట్టుకోవాలి పిన్మ. అట్లా చాక ఇయ్యి నువ్వు. నరి అది లోపల ఉంది చెప్ప అమ్మాయికి. ఉన్నా తెచ్చినా లేదని ఈడే ఉంది ఈడే ఉంది ఈడే ఉంది ఈడే ఉంది. అయిపోయింది. లోపల లోపల చూసేసినావు కదా తాపు లేకుండా అదే నేను వచ్చిన ఇవి చెండు పూలు. అదే ఇట్లా ఇస్తే పిన్న వాళ్ళు అట్లే వీడియోకి వేసేస్తారు. వీడియో వాళ్ళు వస్తే ఇంకా స్టైల్. అరుణ్ కదిరికు ఏమో పోయినాను అని చెప్పా. వచ్చినానా? మా అక్క బండి పోతుంటే ఆ, కుంకుమ పెట్టుకో జ్యోతి. పూలు లేదు లేదు. ఇప్పుడు ఏమంటే ఇదే లేట్ అయిపోయింది. పేసి ఇంకా పెళ్లి కొడుకు బట్టలు తేలేదు జ్యోతి. ఆ బట్టలు మీరు రేపు శుక్రవారం తేకూడదు, ఈ రోజే తేవాల. ఈ శనివారం కష్టం పోయేకాయలే. చూసా పడిపోయినావు. తీసుకో ఆ బండికి నెయ్యి. డబ్బులు పెట్టినావు కదా పొద్దు నుంచి వెళ్ళేది ఇప్పుడు ఇంకా నేమ్ బోర్డు అయిపోయి మై షో. వెరీ గుడ్. 1 2 3 చాలు రెండు పోయి పోసుకోపా. ఏది పోయి అదే కదా చెప్పింది.
బావా వచ్చింది బావ మాది లిమిటెడ్ వర్షన్ అట్లా ఎత్తిపోతే అదే చెప్పింది చూడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వీడియోలో వచ్చింది బాగుంది సర్లే ఆఫ్ చేస్తా అంతే కదా ఇంకేముంది అవునమ్మా బాగుంటాయి భలే ఉంటాయి అన్నం కూడా బాగా అవుతుంది కింద అంటుకుంటుందమ్మా సన్నకి చేస్తే పెద్ద గ్యాస్ భారీ అవును నిన్న వాళ్ళు కూడా ఆఫ్ చేసినాం మేము అదే అమ్మా ఇమిరిపోతుందట్టవే ఇమిరిపోతుంది అదే మంట తగ్గిద్దు రమ్మని అమ్మ అమ్మ పొంగొస్తుంది తీమా వద్దులే ఉండదు కొంచెము ఇది కానీ వెంటనే ఆఫ్ చేసుకోండి ఇమిరిపోతుందట అమ్మా నేను అదే అనింది ఆ భీము పాత భీము కదా మన్నా అంతే వంచే కనిపెట్టినాము కాలేదు అట్లా వద్దొద్దు బయటకు వస్తా ఎసరా కొంచెం ముయ్యమ్మా రెండు ఎసరు బయటకు రాని వంచే బదులు ఇట్లే రాని అది కిందకి వస్తుంది మంట చూసుకుంటా ఉండాలి అందుకే పక్క ఉంటుంది ఇదాన్ని ఇది తీసేయమని ఆడ కట్టుకుని ఆడ ఇది ఉక్కు ఉక్కుని చూడమని ఆ ఉక్కు ఇప్పేమని మీరే చేయండి పిన్నమా 5 కానీ 9 కానీ చేద్దామా 9 కూసి ఎక్కేది అది అని పిన్నమా కూసి ఆపి ఎక్కుదు మళ్ళీ 9 కానీ సరిపోతుంది మీరు లోపలికి వస్తారా ఎవరు ఇవన్నీ వీటికి బట్టి వెళ్ళ ఇప్పుడు ఉరికే సురుతారా అదే దానికి లేదా మూలు ఇది వద్దు ఇది ఎండు చాలా ఉండమా కొంచెం వీడియో తీసుకుని జ్ఞాపకం అట్లే ఉంటుంది ఈ ఊరికే వేయాలి సపరేట్ గా వీడియో అని పిల్లేదు పిన్నమా ఆడుంటాయి సార్లే ఫోటోలు అని దానికి వాళ్ళు తిరగా పదైందా ఇంకొక గంట కల్లా మనము నువ్వు స్నానం చేసి దేవుని పూజ రెడీ చేసేస్తా నేను బిరిజ నిజానికి అవి తోట తీయాలక మీకు అడిగింది అది మమ్మల్ని చెప్తున్నాను ఆడే బయట ఉన్నది
అన్ని తీసుకెళ్ళా అన్ని ఇప్పుడు ఒక నిమిషానికి 7 నుంచి 4 ఇండియన్ నాది తినేదాకా మళ్ళీ నాది అన్నసి నడప్ జ్యోతి లేదు నేను చూపించలేదా ఎట్లా ఇట్లా 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 అని కాదు సత్యాంతం పూజ హలో ఏం రెండు ఉన్నాయా మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి బస్ లో లేని రెండు వేసేసి ఈ రక్కెళ్తున్నా రక్కెళ్తున్నా
सावमन्दिर दूरप्रणेमहे होदारं विश्वेरसम् अस्य यज्ञ सुहृदं यमायसों सदमाजोदाभिहं यज्ञागचिङ्गुदरन्तः मोचनपरा अपरा निर्दग्रहणा आवधिष्णुष्ण्या सहायं मे वर्णश्रुधि होमज्ञानप्रयात्मामश्रादिकेवं तव वायौ तस्मैतसद्यमतद्भ्रावां स्यावृणीमहे सोमो हेणगुं सोमो अर्वन्तमायुं सोमो विलङ्कर्मण्यन्द्रारोसारण्यविद्यगुं स्वय प्रश्नयोर तस्मै वं गमीशानम् जगदस्तास्तस्परिं धेमसे होमयं भूषण धावेरसामसदक्षिणाबान्धस्वस्तये ऊर्ध्वोषणमूते स्टारेवल सदा बोद्धवाज सञ्जभिर्बाधिर्प्यामहे ओं स्योनां दिवानुषाणवेहिनीच्छानपदाः इंद्रादि दशदिक्पालदेवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम जातवेद सेधनवाम सोमरारी हिरण्यहारिवेदहासनः परिषदर्गान् विश्वा नाभिवसन्दर्दा चिग्निः ओम घराणां वा गणपतिगुं हवामहे कलिङ्गधीना विश्वस्तं ज्येष्ठाय ब्रह्मणां ब्रह्मस्पदांश्मन्मोदिभिस्सदानं क्षेत्रस्थिना वैग्निधेन विजयामसि गामशृम्भहेत्मासनं वर्दृशे एवं यरैन्द्रभयामहे तुम् अभयं कुलीमघवं चिक्खन्नूरेदिषुम्धोजिः ओम वास्तो ओष्टयज्ञानि यस्मान् स्वावेशो निवोभवनायत्यमहे वदन्नो जश्वसन्न एतद्विरेहिन्द्रस्परे त्र्यम्बकं मयामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकुल्लानुक्षीममृताद् परं मृत्योन्मरे हेवन्धारम्यस्तैस्रोदेवयानाद् दक्षं सुरेशुरे एम्प्रव्यमानः प्रजाग्ने सोमरवीरान् अपैद मृत्युर्वदन्नागन् वैवस्वनभयगुणोद पर्णं वनस्पतिरिवभयश्येराग्नेस्सदान् नश्यति वरिः क्वम् आयुर्दाग्न्यभिषोषाणोक्तदेवो कव्यं वितेव पुत्रवक्षादिमम् गन्धद्वारान्द्रादृशानित्यपुष्टान् रैनीम् ईश्वरीको सर्वभूतानान्तामिह पक्वेश्रियम्
दुर्गा गणपति क्षेत्रवालक अभयंकर वास्तुवज मृत्युंजय बलम मृत्युभूर्जरेवनासी श्रिय आयुर्देवताम् आवाहयामि स्थापयामि पूजयामि టోటల్ తీసుకోండి పర్లేదు. నరేన్ కూడా పెట్టండి. ఫస్ట్ లడ్డు, లడ్డు తర్వాత దోశ, బూందీ. నా వీడియో చేసే భలే ఎంకరేజ్మెంట్ ఉంది అప్ప. నారి నారి చెప్పు. ఫస్ట్ నుంచినే పప్పు, రసం, మజ్జిగ, తాంబూలం మళ్ళీ సై అది కూడా ఇప్పుడేనా? పాపం పోసేవాళ్ళని కూడా తీసుకుందాం. బాగున్నావులే మహేష్. ప్లాస్టిక్ బాగుంది. అవి పొట్టి పొట్టి నీళ్ళ మునిగి ప్లాస్టిక్ తక్కువ కదా. అంతే మునిగిపోతుందేమో. గంటే ఒకటి గంట లేదని మహేష్, ఒక గంట అదే అది మునిగిపోతుంది అని. ఒప్పలం అప్పలం ఆ పక్కి బజ్జీ, ఆడు బజ్జీ చూస్తుంది కదా అని చెప్పు మహేష్. అయిపోయినాయి. సాంగ్ చేద్దాం కదా. నమస్కారం జై రామ గోవింద గోవింద. నమస్కారం रमा स्वामी स्वामी देवताभ्यो नमः। रमा स्वामी स्वामी देवताभ्यो स्वामी देवताभ्यो नमः। सपादक्षं निवेदयामि, मुद्गलान् निवेदयामि, पंचफलान् निवेदयामि, नारिकेलखण्डं निवेदयामि, मध्ये मध्ये पामि स्तोमक्षणायामि जड्लिगर्भाय महाभूषणां दर्शयामि, पूर्वोपयानां समर्पयामि, नीराजनम् దానా ओम यो वेदालोस्तुलः प्रोक्तो वेदान्तः प्रतिष्ठितः तस्य प्रतीनस्य परस्य महेश्वरः राजाधिराजाय प्रसत्य स्वाहेन नमो वयं वै श्रवणाय कुर्महे।
समेता मादिका मदामाय मत्स्यो सामेश्वरो ईश्वराधातो मेराय वैश्रवणाय महाराजाय नमः विश्वरक्षस्य विश्व చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడాను మా పెళ్లి సత్యనారాయణ సంపూజ చెప్పారనమాట. ఆ సత్యనారాయణ సంపూజ అప్పుడు ఇదంతా జరిగింది అనమాట. పెళ్ళి అయితే బాగా జరిగింది. లాస్ట్లో ముత్తైలందరికీ కూడా మా పిన్నమ్మ అన్ని మేము జాకెట్ పెట్ట అన్ని తెప్పించాము. అవన్నీ కూడా పసుపు కుంకుమతో ఆమె అన్ని ఇచ్చేసింది, మా పిన్ని అందరికీ ఇచ్చేసింది అనమాట. మొత్తానికి అయితే పెళ్ళి బాగా జరిగింది. చూడండి ఇలాగా. సత్యనారాయణ స్వామి పూజ అయితే కొంచెం వేడి ఎక్కువ కదా, చాలా మంది అయితే ఎక్కువ కూర్చోలేదు. బట్ పూజ అయితే బాగా జరిగింది. స్వామి బాగా జరిపించారనమాట. మా ఇంట్లో అన్ని పూజలు కూడా స్వామి వారే వస్తుంటారు అనమాట. బాగా చేస్తారు స్వామి. తర్వాత నెక్స్ట్ ఇది తలబాలన్నీ కూడా మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళని పెళ్లిలో క్లిప్స్ అన్ని కూడా చాలా తీసే కాలేదు, కొన్ని అయితే తీసాను అనమాట. ఇది చూడండి, డుమ్మగాడు ఈక్షిత ఇద్దరు కూడా బాగా డ్యాన్స్ చేశారనమాట. పెళ్లిలో ఆర్కెస్ట్రా పెట్టించారు. సౌండ్కి ఈక్షిత మరియు డుమ్మగాడు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. చూడండి అవి కూడా. ప్రస్తుతం అయితే పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ లేవు. ఫ్యూచర్లో దొరికితే ఖచ్చితంగా పెళ్ళివన్నీ కూడా కొంచెం వీడియో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇదైతే మా ఈక్షిత వాళ్ళే డ్యాన్స్ చేస్తా ఉంటారు అనమాట. నాకైతే బాగా నచ్చింది. తీసుకొని దాడి పెట్టి కుంకుమ పెట్టుకోవాలి. ఇక్కడ చూడమ్మా, కుంకుమ పెట్టుకోండి. నా పక్క చూడు, కుంకుమ పెట్టి నా పక్క చూడు. చూడు నీళ్ళు కొన్ని మొక్క బాబాయ్ మొక్క మొత్తులే పొద్దు పెట్టేస్తే గంటేమా మూడు అన్ని కట్టాలి. ఓన్లీ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అంతాను అంటే పెళ్లి ఫోటోలు. బట్ పెళ్ళిది కొంచెం వీడియో లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అంతా కూడాను ఐ హోప్ మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతానికి అయితే ఫొటోస్ అన్నీ నేను పెళ్లి ఫొటోస్ అన్నీ వేసాను, కొన్ని దొరికినవన్నీ. నెక్స్ట్ వీడియో అంతా కూడా అప్లోడ్ చేస్తాను. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక ఈ పెళ్ళికి మాకు ఎవరైతే మా అందరూ సహాయపడ్డారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మేమేమి కొంతమందిని పిలవలేదు అయినా కూడా వచ్చారు, కొంతమంది పిలిచాము అయినా కూడా రాలే. డిఫరెంట్ ఎమోషన్స్ అని చెప్తాను కదా, ఇవే అనమాట. అంటే తెలీదు అప్పుడు మనుషులు కొంతమంది ఎలా అంటే మనకి టైము ఎప్పుడైతే మనం దొరుకుతామో వాళ్ళకి అప్పుడే పట్టుకుంటారని నాకు అప్పుడు తెలీదు. ఏముందిలే మామూలు నార్మల్ టైంలో ఉన్నట్లే ఉండేస్తారు అని థింక్ చేస్తాం కదా. నో, అవకాశవాదులు అనమాట మనుషులందరూ కూడాను. ఎప్పుడైతే మనకి టైము దొరుకుతుందో ఒక మనిషిని ఎంతైతే మనము డౌన్ చేయగలము, లేకపోతే ఎంతైతే మనం వాళ్ళ దగ్గర
రా అండి అది ఇది అని అడిగించుకుంటాము అని కాసింటారు. ఆ టైం ఇలా పట్టుకుంటారని నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఇది ఇప్పుడు తెలిసింది. కోర్స్ ఓకే, మేబీ వాళ్ళంతా ఇట్లా చేసేసరికి నా స్ట్రెంత్ నాకు తెలిసింది, అంతే కదా. ఇదంతా కూడా నేను ఒక్కదాన్నే నేను చేస్తానని నేను అనుకోలే. బట్ నా స్ట్రెంత్ నాకు తెలిసింది, అంటే ఏమైనా చేయగలను అని తెలిసింది. మేబీ వాళ్ళు కూడా నా మంచిగా చేస్తున్నారు కదా అని అనిపించింది. నేను అసలు అనుకోలే నేను ఇంత ఇంత చేసేస్తారా అనేసి. 1 మంత్, ఆల్మోస్ట్ 1 మంత్ కరెక్ట్గా నిద్ర కూడా పోలే. బట్ ఎప్పుడు కూడా బాధ కాలే, కన్నీళ్ళు రాలా. బట్ చేయాలా 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 అని ఇదైతే ఉండింది, బాగా పట్టుదల అనమాట. చేయాలా, ఇది బాగా చేయాలా, మాకన్నా బాగా చేయాలా, మా మామూలు లేని నోట్ అనేది ఎప్పుడూ కనిపించకూడదు అని అనుకున్నాను. ఈ పెళ్ళిలో మా అమ్మ నాన్న మా మా ఫ్యామిలీ అంతా కూడాను బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా, దేవుడు ఆశీర్వదించాలా, బాగా మంచి జరగాల అని నేను కోరుకుంటున్నాను. మా అక్క కానీ, మా షూ అభి, అందరూ, మళ్ళీ మా పిన్నయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా మామ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అత్త వాళ్ళు కూడా థ్యాంక్స్. ఇంకా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, చాలా 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 వీళ్ళు మర్చిపోతే మేబీ ఈ పెళ్లి వీడియో ఫుల్ అవ్వదు అనుకుంటున్నాను. అరుణ్, స్వామి అన్న, జ్యోతి మరియు అరుణ, మీరు చాలా థ్యాంక్స్. ఈ 1 మంత్ నాకు ఆ పెళ్ళిలో కానీ ఆ ప్రెజర్ని తట్టుకునే బూస్టర్స్ లాగా నాకు ఉన్నారనమాట. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ నేను ఎప్పుడూ మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సపోర్ట్గా ఉన్నారు, అది నాకు చాలా అనిపిస్తుంది. మరియు తేజు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా పాపం సహకరించి బాగా పెళ్ళంతా చేసేసారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. మరియు తేజుని మా ఇంటికి మేము వెల్కమ్ చేస్తున్నాను. తేజు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని బాగా సపోర్ట్ చేస్తుంది. మరియు ముని, నీ లైఫ్ ఇప్పుడులాగే ఖుషిగా హ్యాపీగా ఉండాలని నీ తల్లి లాంటి వదిన ఎప్పుడూ కోరుకుంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.